శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 2 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉంది. మఖా నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 19 నిమిషాల వరకు ఉంది. సోమవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ధ్వాంక్ష యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వాంక్ష యోగం వల్ల మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి. ఇంకా మీకు వీలైతే ఒక కుండలో నీళ్లు పోసి ఆ కుండను గుమ్మం బయట ఉంచి ఆ కుండ దాటి వెళ్ళండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయమని చెప్పండి. ఇలా చేస్తే కూడా ధ్వాంక్షయోగం వల్ల వచ్చే చెడు ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలా చేయకపోయినా కనీసం గడప దాటే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళినా కూడా ధ్వాంక్షయోగం పనిచేయదు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడి సింహరాశిలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది మంచిది. కాబట్టి తల్లి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు ఏవైనా లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. జాబ్ మారటానికి, జాబ్లో హైక్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. మానసికంగా 12 రాశుల వాళ్ళకి ఈరోజు చక్కటి స్థిరత్వం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అయితే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా 12 రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది. మఖా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మఖా నక్షత్రం చక్కగా పనిచేస్తుంది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం మంచిది. అబ్రాడ్ కోసం చేసే ట్రయల్స్ అన్నీ కూడా మఖా నక్షత్రం ఉంది కాబట్టి చేసుకుంటే అవి విజయవంతం అవుతాయి. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనానికి కూడా మఖా నక్షత్రం మంచిది. సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో, మిత్రులతో అకారణంగా శత్రుత్వాలు పెరుగుతాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా గొడవలు రాకుండా, శత్రుత్వాలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ప్రతి పనిలో కూడా మేషరాశి వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహము, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీర్చగలుగుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా మిథున రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలత పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీ వృత్తిపరంగా ఒక స్థిరత్వం పొందడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ ఆటంకాలన్నీ అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఊహించని విధంగా ఉన్నట్లుండి అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే బంధువులతో, మిత్రులతో శత్రుత్వాలు పెరుగుతాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో అభివృద్ధి కోసం మీ ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కాబట్టి మీ లైఫ్ టర్నింగ్ కోసం, కెరీర్ సక్సెస్ కోసం, లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళటం కోసం మీరు వేసుకునేటటువంటి అన్ని ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో రాణించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యలో ఒక స్థిరత్వం వస్తుంది. విద్యారంగంలో పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే జీవితంలో అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో అనుకూలత కనిపిస్తోంది. వ్యతిరేకతలు ఏవీ లేవు. వృత్తిపరంగా స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. లైఫ్ సెటిల్మెంట్ కోసం మీరు వేసుకునే అన్ని ప్లాన్స్ కూడా చక్కటి అనుకూల ఫలితాలనే ఈరోజు కుంభరాశి వాళ్ళకి కలిగింపజేస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ అమావాస్య. దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. రెండో ప్రత్యేకత ఏంటంటే అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు నందికేశ్వరుడి మంత్రం చదువుకొని వెళితే తిరుగుండదు. పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడికి సంబంధించిన ఓం నందికేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే వృత్తిపరంగా అద్భుత విజయాలు కలుగుతాయి. ఓం నందికేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే తోట పనులకు చంద్రహోర మంచిది. పెద్దవాళ్ళని కలుసుకొని వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడానికి చంద్రహోర మంచిది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి చంద్రహోర మంచిది. ఇంటికి సంబంధించి ముఖ్యమైన పనులు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే బావులు, చెరువులు తవ్వటం, బోరింగ్ పనులు ఇలాంటి వాటికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించడానికి కూడా చంద్రహోర మంచిది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.